రెండేళ్ల పాలనలో సంక్షేమానికి 1,10,000 కోట్లు ఖర్చు చేసినట్లు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. విజన్ 2047తో దేశంలోనే తెలంగాణను అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర కార్యాచరణతో ముందుకు వెళుతున్నామని చెప్పారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నూతన అధ్యక్షుడిగా నూతి సత్యనారాయణ బాధ్యతల స్వీకార కార్యక్రమానికి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి భట్టి హాజరయ్యారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించేందుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని మంత్రులు తుమ్మల, పొంగులేటి పిలుపునిచ్చారు. సామాజిక న్యాయం పాటించడంలో కాంగ్రెస్ను మించిన పార్టీ మరొకటి లేదని భట్టి విక్రమార్క అన్నారు. బలహీన వర్గాలపై కాంగ్రెస్కు ఉన్న ప్రేమ బీజేపీకి లేదన్న భట్టి, అందుకే బీసీ రిజర్వేషన్ బిల్లుకు పార్లమెంట్లో చట్టబద్దత దక్కలేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 15 లక్షల కుటుంబాలు ఉంటే 93 లక్షల కుటుంబాలు ఇవాళ సన్న బియ్యం పంపిణీ చేసే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా చేయలే, కేవలం మన రాష్ట్రంలో మాత్రమే చేస్తా ఉన్నాం. మహిళలందరూ ఉచితంగా ఈరోజు రాష్ట్రంలో బస్సులో ప్రయాణం చేయడం కోసం కావాల్సిన ఏర్పాట్లు చేశాం. 2 లక్షల రుణమాఫీ 21,000 కోట్లు చేశాం. రైతాంగ సోదరులు పండించినటువంటి ధాన్యాన్ని మద్దతు ధరతో పాటు అదనంగా ఇంకో 500 రూపాయలు క్వింటాలు గట్టి బోనస్ వేస్తాం. సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయాలని ఆలోచనతోనే పెండింగ్ లో పెట్టిపోయినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టుని త్వరితగతిన పూర్తి చేసే కార్యక్రమం మొదలుపెట్టారు.